గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచి, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. మరి నాడీ వైద్యం కూడా దిలీప్ గారు చేస్తున్నారు. గురక అనేది చాలా కొంతమందికి, అంటే అది ఫేస్ చేసే వాళ్ళకి చాలా పెద్ద సమస్య. అండ్ ఆ గురక ఎక్కువగా వచ్చే వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, ఎక్కడైనా స్టే చేయాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దీన్ని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయుర్వేదం ద్వారా ఎలా ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఈరోజు తెలుసుకుందాము. నమస్తే అండి. సో గురక అనేది పాపం వస్తుందని వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళతో పాటుగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా కేసెస్లో ఓన్లీ గురక వల్లనే డైవర్స్ కేసెస్ వరకు వెళ్ళిన సిచ్యువేషన్స్ కూడా చూసాము కొన్ని కేసెస్. సో అసలు గురక అనేది ఎందుకు వస్తుంది అంటే, పిల్లల్లో కూడా ఒక 10 years నుంచి కూడా వాళ్ళు చిన్నగా అలాగ చిన్న సౌండ్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళలో అయితే ఇంకా చెప్పలేము, ఇంట్లో మొత్తం సౌండ్ అంతా వినిపిస్తుంటుంది. ఒక 60 years కానీ 50+ ఉన్న వాళ్ళు. దీన్ని ఎలా చెక్ పెట్టచ్చు గురకకి? ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఇంటర్లింక్ అయి ఉంటాయా? అయితే మనం ఎప్పుడైనా సరే రూట్ కాజ్ చూస్తాం. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే, గురక అనేది ఒక సిమ్టమ్గా మాత్రమే చూస్తాం. మనము ఆ సిమ్టమ్ని రూట్ కాజ్ ఏందని చూస్తాం. అందుకే బయట కార్పొరేట్ హాస్పిటల్లో మీరు గురకకి ఎంత వాడినా అది టెంపరీ మాత్రమే, ఆ రోజుకి మాత్రమే. అలా కొన్ని స్టెరాయిడ్స్ ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, గురకకు మెడిసిన్స్ మీరు వాడుతున్నారు అంటే ఆ మెడిసిన్స్ స్టెరాయిడా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల మీ బాడీలో ఇంకెక్కడైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. గురకకు మెడిసిన్స్ వాడే వాళ్ళకు ఆయుర్వేదంలో చాలా సింపుల్ టెక్నిక్ చెప్తాను, ఈరోజు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఉన్నారండి, నిజం చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు అన్నట్టు డివోర్స్ వరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గురకను తట్టుకోలేక. మంచి కప్పులు కూడా ఈరోజు డివోర్స్ తీసుకుంటున్నారంటే ఒక గురక వల్ల. అది అసలు అది డిసీజ్ కూడా కాదు, ఓపెన్ చెప్పాలంటే అది డిసీజ్ కాదు, సిమ్టమ్. అది ఏంటి సిమ్టమ్ అంటే, రూట్ కాజ్లో ఏంటి డిసీజ్ అంటే, రూట్ కాజ్ డిసీజ్ ఏంది అని అంటే ఇక్కడ లంగ్స్. ఓకే. అందుకే గురక వస్తుందంటే ఎవరి దగ్గర వెళ్ళి చూపించుకుంటారనంటే పల్మనాలజిస్ట్ తోటి, అంటే లంగ్కి సంబంధించిన డాక్టర్ తోటికి వెళ్ళి చూపించుకుంటున్నారు. కొంతవరకు అక్కడికి వెళ్ళి స్టెరాయిడ్స్ వాడడమే జరుగుతుంది. ఈ స్టెరాయిడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాదని వాళ్ళకే తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు వాళ్ళకి. కానీ అదే ఆయుర్వేదంలో కానివ్వండి, నేచర్లో కానివ్వండి, మన ఒంటింటి వైద్యం తీసుకుంటే చాలా సింపుల్గా తగ్గుతుంది, చాలా అద్భుతంగా తగ్గుతుంది. రిజల్ట్ మీరు Day 1 నుంచి కూడా పసిగట్టవచ్చు. Day 1 ఆయుర్వేదంలో అలాంటి చిట్కలు, అలాంటి వనమూలికలు ఉన్నాయి మనకు, ఎప్పటి నుంచో ఉన్నాయండి. మన ఆయుర్వేద మూలం అనేది సిస్టమ్, మనిషి పుట్టక ముందు నుంచి ఆయుర్వేద మొక్కలు పుట్టి ఉన్నాయి, మన కోసం రెడీగా ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా సరే సొల్యూషన్ కావాలని చెప్పేసి మనకు అట్లా క్రియేట్ చేసింది నేచర్. దాన్ని వదిలేసి మనము స్టెరాయిడ్స్ వాడము ఇలాంటివి ఎంతవరకు కరెక్ట్ అందో ఆలోచించి వాడండి. కానీ ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ గురకకు సంబంధించిన డిసీజ్ ఏందని అంటే లంగ్స్ ఇంపాక్ట్ వల్ల మాత్రమే గురక వస్తుంది. ఓకేనా? డీప్గా సబ్జెక్ట్లో వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంది ఆయుర్వేదంలో కూడా. దీని గురకకు ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంది. కాకపోతే అందరికీ ఇవన్నీ మాకు వద్దండి, తగ్గితే చాలు, మీరు ఏం చెప్తారో టిప్ చెప్పండి అన్నట్టు వెయిట్ చేస్తుంటారు వీడియోస్ చూసుకుంటారు. అంటే చాలా మందికి తొందర ఎక్కువ అండి. రూట్ కాజ్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక డిసీజ్ కూడా కాదు, చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ మీరు మోషన్కి ఫ్రీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గురక పోయే వాళ్ళు మోషన్ ఫ్రీగా ఉండదు, వాళ్ళు గురక పెట్టే వాళ్ళు నిద్రపోతున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళకు అలాంటి మెలకువ అనేది వాళ్ళకు 90% నిద్రనే పట్టదు. అది గురక పెట్టి పడుకుంటే మనం ఏమనుకుంటాం, డీప్ స్లీప్ అనుకుంటాం. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, గురక పెట్టే వాళ్ళు మూమెంట్ చూడండి, బాడీ మూమెంట్ చూడండి. పడుకున్నప్పుడు ఒక్కటే ప్లేస్, ఒకటే పొజిషన్లో పడుకోరు వాళ్ళు. బాడీ అనేది లోపల విండ్ ఎక్కువై, లోపల శరీరంలో గాలి ఎక్కువైపోయి బాడీ అనేది అటు ఇటు తిరిగి పడుకుంటుంటారు. అయినా సెట్ అవ్వదు వాళ్ళు. అంటే అదంతా నిద్ర కాదు, బాడీ డెడ్. అంటే ఎట్లుండాలంటే శవాసనంలాగా ఉండాలంటే లంగ్స్ బాగుండాలి, అప్పుడు గురక అనేది ఉండదు. గురక వచ్చిందంటే బాడీ కూడా రోల్ అవుతుంటుంది. 90% అది నిద్ర కాదు. దీనివల్ల ఏమవుతుంది, గురక ఉండే వాళ్ళకు ఫస్ట్ ఒబిసిటీ,
లివర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, మెటబాలిజం సిస్టమ్ అంతా దెబ్బతింటది, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ఫ్యాటీ లివర్స్ వస్తాయి, గుండె మీద వెయిట్ పడుతుంది. గురకకు భయపడేది ఎందుకు అని అంటే ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల గుండెకి వెళ్ళే దారి మొత్తం కూడా కొలెస్ట్రాల్తో నిండిపోవడం వల్ల ఖచ్చితంగా గురక వల్ల హార్ట్కి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకు భయపడి హాస్పిటల్కి పరిగెడతారు. ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది, లంగ్స్ మంచిగా పెట్టుకుంటే లివర్ కూడా బాగుంటుంది. ఈ అప్పర్ పోర్షన్లో లంగ్స్ ఉంది, లోవర్ పోర్షన్లో స్టమక్, ఇక్కడ ప్యాంక్రియాస్ ప్లస్ లివర్, గాల్ బ్లాడర్. అంటే ఈ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది గురక ఉండే వాళ్ళకు. బాగా అబ్జర్వ్ చేయండి, గురక ఉండే వాళ్ళు ఎందుకు ఒబేసిటీగా ఉన్నారు, లివర్ ఎలా పనిచేస్తుంది వాళ్ళకు, రూట్ కాజ్ ఇంపార్టెంట్ అండి. అందుకే రూట్ కాజ్ పట్టించుకోకుండా మనం సిమ్టమ్స్కి మాత్రమే, డిసీజ్కి మాత్రమే ఒకవేళ మెడిసిన్స్ వాడితే అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా డైట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. 100% గురక వచ్చే వాళ్ళకు డైట్ 90% చేయాల్సిందే. ఏం తినాలి, ఏం తినకూడదు, మసాలా తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు. అయ్యో, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు కూడా రావు, మిల్క్ ప్రొడక్ట్స్ కూడా రావు. ప్రోటీన్ ఫుడ్ కూడా తగ్గించాలి, దాంతోపాటు పులుపు కూడా తగ్గించాలి. పులుపు కంప్లీట్గా మానాలి, చింతపండు పులుపు మానేయాలి. ఇక్కడ పులుపు అంటే ఆమ్చూరు తినొచ్చు, నిమ్మకాయ వాడుకోవచ్చు, టమాటా వాడుకోవచ్చు, కానీ చింతపండు వాడకూడదు. కాబట్టి ఇలాంటి డైట్ చేసుకుంటా రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను నేను, ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చే గురక పేషెంట్లకు మనం ఒక స్పెషల్గా ఒక ప్యాకేజ్ లాగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మెయిన్ పిప్పల చూర్ణం ఒకటి ఉంటుంది, అది కరెక్ట్గా అల్లం రసం తోటి మార్నింగ్ ప్లస్ తేనెతోటి ఈవినింగ్ తీసుకుంటే గురక 90% పోతుంది. రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా తగ్గించుకోవాలనుకుంటే ఒక 1 or 2 months కోర్స్ ఉంటుంది మన దగ్గర. ఒక నాసల్ డ్రాప్స్ వేస్తాం మనం, ఈ గురక ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక నాసల్ డ్రాప్స్ వేస్తాం. ఆయుర్వేద యొక్క ఒక మొక్క యొక్క రసాన్ని తీసేసి నాసల్ డ్రాప్స్గా ఒక 4 డ్రాప్స్ వేసేసి కాసేపు పెట్టేస్తే దానికి రూట్ కాజ్ నుంచి మొత్తం లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది. ఎప్పుడైతే లంగ్స్ క్లీన్ అవుతుందో మెటబాలిజం సిస్టమ్ కూడా రెడీ అవుతుంది అనమాట, డైజెషన్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఈ ఒబేసిటీ అంటే లావు కూడా తగ్గేదానికి అవకాశాలు ఉంటాయి. గురక తగ్గించుకోవడం ఒకటే కాదు, మెటబాలిజం సిస్టమ్ని కూడా బ్యాలెన్స్గా చేసుకుంటూ తగ్గించుకోవాలి గురకని, అప్పుడే పర్మనెంట్గా తగ్గుతుంది. కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గించుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇలాంటి రిపీట్స్ అనేవి అవ్వవు. కాబట్టి మెటబాలిజం సిస్టమ్ బాగా అవుతుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, ప్లస్ లివర్కి సంబంధించిన డిసీజెస్ అన్ని తగ్గుతాయి, ఆకలి బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇవన్నీ కూడా అయ్యేసరికి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. దీంతో పాటు మనం ఏం చేస్తామంటే అడిషనల్గా మనము వంటాంతం ఇస్తాం డైలీ ఒక 2 spoons కన్నా, అంటే వెయిట్ ఎక్కువ ఉంటారు కాబట్టి 2 spoons వాడాలి. అంటే అబో ఒక 70 పైన వెయిట్ ఉన్నారంటే ఒక 2 spoons ఆ వంటాంతం కూడా డైలీ నైట్ ఒక వామ్ వాటర్లో వేసుకొని తాగితే కూడా గురక అనేది తగ్గిపోతుంది. కాబట్టి రూట్ కాజ్లో ఖచ్చితంగా చెప్తున్నాను నేను, పర్మనెంట్గా తగ్గించుకోవాలనుకుంటే మన దగ్గర ఒక 1 or 2 months కోర్స్ కన్నా తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోతుంది. కాకపోతే పథ్యం ఇంపార్టెంట్, పథ్యం చేయకుండా ఎలాంటి ఆయుర్వేదాలు ఎలాంటి మెడిసిన్స్ లేవు. పథ్యం చెయ్యాలనే ఉద్దేశం ఉంటేనే ఆయుర్వేద మెడిసిన్స్కి వెళ్ళండి, మళ్ళీ రిపీట్ అవ్వవు. చాలా మంది బ్లేమ్ చేస్తున్నారు ఆయుర్వేదాన్ని ఈ రోజుల్లో, పథ్యం చేయకుండా అన్ని తినేసుకుంటా నేను ఆయుర్వేద మెడిసిన్స్ వాడాను నాకు తగ్గలేదని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒకటే సమాధానం చెప్తున్నాను నేను ఈరోజు, ఖచ్చితంగా పథ్యం చేసేలాకుంటేనే ఆయుర్వేద వైద్యానికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఒక 2 months కరెక్ట్గా వాడాల్సి వస్తుంది. అంతే, 2 months మానేస్తే రోజు బిర్యానీ తినొచ్చు, రోజు బిర్యానీ తినొచ్చు. ఆ 2 months ఆపుకోలేక చాలా మంది ఆల్కహాల్ తాగకుండా, స్మోకింగ్ ప్లస్ నాన్ వెజ్, మిల్క్ ప్రొడక్ట్స్ పాయిజన్ అండి గురక ఉన్న వాళ్ళకు. నాకు టీ అలవాటు ఉందండి, కాఫీ అలవాటు ఉందండి, నేను మానుకోలేకపోతున్నానంటే వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళేసి స్టెరాయిడ్స్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా మీకు కంఫర్ట్ కావాలి కదా, ఆయుర్వేద మెడిసిన్స్ వాడండి, దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా అనుభవించండి. గురక తగ్గుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, జాయింట్ల పెయిన్స్ వస్తాయి, ఇంకా చాలా రూట్ కాజ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా అవన్నీ చెప్పుకుంటే గురకకున్న సంబంధం చెప్పుకుంటే రూట్ కాజ్లో ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న ఏజ్లో. దానికి దీనికి లింక్ ఏంటంటే లివర్ దెబ్బతింటుంది, లివర్ దెబ్బతింటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటే ఇంపార్టెన్సీ వస్తుంది. కాబట్టి రూట్ కాజ్లో మనం అనుకుంటాం కానీ ఒకటే ప్రాబ్లం అనుకుంటాం కానీ, గురక ఒకటే చిన్న వ్యాధి అనుకుంటాం కానీ హార్ట్ కూడా ఆపేస్తుంది. హార్ట్ బీట్ కూడా వాళ్ళ పల్స్ రేట్ కూడా చూడండి చాలా హై లెవెల్లో ఉంటుంది, గుండె వేగం కొట్టుకుంటుంది, వేగం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కార్లో 160 స్పీడ్ వెళ్తే ఏమవుతుంది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తగిలిందంటే దాని లెవెల్ గుండెకి కూడా అలాంటి హార్ట్ బీట్ కూడా ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ గురక వల్ల హార్ట్ బీట్ కూడా ఎక్కువ అయ్యి ఎక్కడో ఒక దగ్గర చిన్న బ్లాకేజ్ వచ్చిందంటే కొలెస్ట్రాల్ వల్ల
ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురక చిన్న వ్యాధి కాదు, చాలా క్రానిక్ డిసీజ్. అలాంటి డిసీజ్ని ఆయుర్వేద మూలం నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా డైట్ చేసి కొన్ని మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అనేది నేచర్ చెప్తుంది. ఓకే. ఓకే. అంటే ఒక సింపుల్గా తగ్గేదాన్ని కాంప్లికేట్ చేసుకోకుండా, లంగ్స్ ప్రాబ్లం ఇంకా హార్ట్ ఇష్యూస్ తెచ్చుకోకుండా కొంచెం తొందరగానే బయటపడే అవకాశం అయితే ఆయుర్వేద మెడిసిన్తో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.